వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సాయి శ్రీ. ఏపీ సీఎం చంద్రబాబు సెల్ఫ్ గోల్. టీ సర్కార్ ఓవర్ యాక్షన్ వెరసి తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోందా? అది హైదరాబాద్లోని ఐటీ కంపెనీల యాజమాన్యాల స్థైర్యం దెబ్బతీసేలా ఉందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రాజకీయ ఆధిపత్యంలో ఒకరిని మించి ఒకరు వేస్తున్న ఎత్తులు రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య మరింత దూరం పెంచనున్నాయా అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల డేటా చోరీలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అడ్డంగా దొరికిపోయారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్ సంస్థ కేంద్రంగా జరిగిన డేటా చోరీ వెనుక ప్రమేయం ఉన్నవారు ఎంతటి వారైనా సరే విడిచిపెట్టేది లేదని తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల నుంచి స్టేట్మెంట్లు వచ్చాయి. అయితే సాధారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద స్థానిక ప్రజల డేటా ఉంటుంది. కానీ దాన్ని ఏ తరహా దుర్వినియోగం చేస్తున్నారనేది మాత్రం బయటకు పొక్కే వరకు ఊహించజాలం. అయితే ఇక్కడ ఏపీ డేటా చోరీ టీడీపీ పార్టీ కోసం వినియోగించేందుకేనని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దానిపై ఏపీ సీఎం తీరు కూడా గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తరుముకున్నట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ రాష్ట్ర పరిధిలో తప్పు జరిగితే విచారించేందుకు తెలంగాణ పోలీసులకేం అధికారం ఉందని మండిపడుతుండడం గమనార్హం. పైపెచ్చు ఏపీ సీఎం చంద్రబాబు తమ రాష్ట్ర ప్రజల డేటాను తాము దొంగిలించడం ఏంటి అని గట్టిగా దబాయించడంతో సరిపెట్టుకుంటే దాన్ని ఆత్మరక్షణ అనుకోవచ్చు. లేదా టీఆర్ఎస్ తో జగన్ అంటకాగుతుండడంతోనే డేటా చోరీ కేసులో ఇరికించేందుకు చూస్తున్నారని విమర్శను గట్టిగా చేయొచ్చు. అంతవరకు విమర్శకు ప్రతి విమర్శగా చూడొచ్చు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆత్రంతో హద్దు దాటే మాట్లాడారు. ఏపీ ప్రజల సానుభూతి పొందాలనే తపనో ఏమో గానీ హైదరాబాద్ లో ఒక్క ఐటీ కంపెనీ కూడా లేకుండా చేస్తాను అంటూ మండిపడ్డారు. అంతేకాక హైదరాబాద్ లోని ఆంధ్ర కంపెనీలపై వేధింపులు పెరుగుతున్నాయని కూడా పదే పదే చెబుతూ పోతున్నారు. తద్వారా ఏపీలో సీఎం చంద్రబాబు పొందే లబ్ధి సంగతి తెలియదు గానీ దాంతో హైదరాబాద్ లోని కంపెనీలు మాత్రం అభద్రతలో పడిపోయే అవకాశం ఉంది. ఏపీలో జగన్ ను సీఎం చేయడం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తిగత లక్ష్యం మాత్రమే. దానికోసం హైదరాబాద్ ను పనంగా పెట్టడం సబబు కాదంటున్నారు విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆధిపత్య రాజకీయాలు ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నాయా? ఏపీలో టీడీపీని టార్గెట్గా చేస్తున్న రాజకీయాల్లో ఆంధ్ర కంపెనీదారులు నలిగిపోతున్నారా? సాఫ్ట్వేర్ కంపెనీలపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయా? ఇంతకీ హైదరాబాద్లో ఏం జరుగుతోంది? ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అందుకు ఐటీ గ్రిడ్ డేటా చోరీని హాట్ టాపిక్ గా వినియోగించుకునేందుకు టీ సర్కార్ చూస్తుండగా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏపీ సర్కార్ పడరాని పాటలు పడుతోంది. ఆ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మీ హైదరాబాద్ లో ఐటీ కంపెనీలే లేకుండా చేస్తానని వ్యాఖ్యానించారు. దాంతో హైదరాబాద్ కు ఇంతకాలం ఐటీ హబ్ గా ఉన్న పేరు కాస్త మాసిపోయే అవకాశం లేకపోలేదు. అందుకు ఐటీ దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబుకున్న ర్యాప్ అని పచ్చ మీడియా మాదిరి కూతలు కూయలేం. కానీ ఏ కంపెనీ అయినా సేఫ్టీని కోరుకుంటోంది, లాభాలు కోరుకుంటోంది. కానీ తమను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటే ఏమాత్రం ఇష్టపడవు. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నది అదే. ఇక్కడ పెద్ద ఎత్తున ఆంధ్ర కంపెనీలను టార్గెట్ చేస్తూ ఏపీలో సీఎం చంద్రబాబును కార్నర్ చేయాలనే యోచనలో టీ సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ గులాబీ బాస్ ఏపీలో టీడీపీని గద్దెదించాలని అనుకుంటే నేరుగా రాజకీయం చేయొచ్చు. అందుకు ఎలాగో ఫెడరల్ ఫ్రంట్ వేదిక ఉండనే ఉంది. దానికి వైఎస్ఆర్సీపీ సహకారం కూడా ఏపీలో అందుతోంది. ఇలా రాజకీయంగా కాకుండా ఆర్థిక మూలాలపై, అది హైదరాబాద్ అడ్డగా ఆంధ్ర కంపెనీలను దెబ్బతీయడం, బ్లాక్ మెయిల్ చేయడం పనిగా పెట్టుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెట్టుబడులు తరలిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. ఎన్నికలు ముగిశాక ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే వారితో ఇక్కడి సీఎం కేసీఆర్ సఖ్యతతో మెలుగుతారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఇప్పుడు పరస్పరం సహకారం అందించుకుంటామని ఒక్క స్టేట్మెంట్ తో సీఎం కేసీఆర్ సరిపెట్టవచ్చు. కానీ ఎన్నికలకు ముందు
ఆడిన ఆటలో హట్టైన కంపెనీలు, నష్టపోయిన యాజమాన్యాలు అంత తేలిగ్గా హైదరాబాద్ లో ఉండేందుకు ఇష్టపడకపోవచ్చు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి మరో చోటకు తరలిపోవచ్చు. అసలే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉన్న కొన్ని కంపెనీలు కూడా ఎగిరిపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలి? తరలిపోయే కంపెనీలను మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఏ మంత్రదండంతో వారిని హైదరాబాద్ లో ఆపుతారో చెప్పాలి. మరి ఇంటికో ఉద్యోగం ఇవ్వడం తమ బాధ్యత కాదని తెగేసి చెప్పిన సీఎం కేసీఆర్ యువతకు ఉద్యోగ కల్పనపై చేతులెత్తేసిన సంగతి చెప్పకనే చెప్పారు కూడా. అలాంటప్పుడు ఇప్పటికే ఉన్న అవకాశాలను కూడా చెరిపేసే హక్కు కూడా సదరు నేతలకు ఉండదనే కామన్ సెన్స్ ఉండాలంటున్నారు నిరుద్యోగులు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.